కేరళలో మంచి సుబ్రహ్మణ్య స్వామి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ గుడికి వచ్చే భక్తులకి మంచి చాక్లెట్‌నే ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ గుడిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామికి మంచుతో చేసిన మాలనే కానుకగా ఇస్తున్నారు. ఈ గుడి 300 సంవత్సరాల క్రితం కట్టిన మంచు సుబ్రహ్మణ్య స్వామిగా మారింది మాత్రం 15 సంవత్సరాల క్రితమే. దీని వెనుక ఒక స్టోరీ ఉంది. ఈ గుడిలో ఒక ముస్లిం అబ్బాయి గంటతో ఆడుకుంటూ ఉండగా వాళ్ళ పేరెంట్స్ అలా ఆడకూడదని ఆ అబ్బాయిని అరుస్తారు. ఆ రాత్రి ఆ అబ్బాయికి ఫీవర్ వచ్చి ఆరోగ్యం దెబ్బతినింది. ఆ అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామి పేరునే తరచుగా తలుచుకుంటూనే ఉన్నాడు. నెక్స్ట్ డేనే వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని ఈ గుడికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ పూజారి దేవుడికి ఏదైనా కానుకగా ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఫ్రూట్స్ని ఇస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి నేను మంచి చాక్లెట్నే ఇస్తానని గట్టిగా కూర్చుంటాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆ అబ్బాయికి పూర్తిగా నయమైపోయింది. ఈ విషయం విన్న ప్రజలు ఇంకా అప్పటి నుండి దేవుడికి ఈ మంచి చాక్లెట్నే ప్రసాదంగా ఇస్తున్నారు.